ద్రౌపదిని గెలుచుకునే మగాడు ఈ భారతదేశంలో ఒక్కడు కూడా లేడా అని అడిగినప్పుడు నా తమ్ముడున్నాడు అని భీముడు అర్జునుడిని చూపించాడు. అప్పుడు ద్రౌపది అర్జునుడు ద్రౌపదిని ఒకరినొకరు చూసుకొని తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారు. స్వయంవరంలో గెలిచి ద్రౌపదిని పొందకపోతే నా విద్య నా జన్మ వ్యర్థమని అర్జునుడు అనుకున్నాడు. ఈ వ్యక్తి స్వయంవరంలో నన్ను గెలిస్తే నా జన్మ ధన్యమే అని ద్రౌపది అనుకుంది. అర్జునుడు జనం మధ్యలో నుండి లేచి స్వయంవరం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఉంచిన ధనస్సు కోసం ద్రౌపది కళల్లోకి మాత్రమే చూస్తూ నడుస్తూ వచ్చాడు. స్వయంవరం జరిగే ప్రదేశం ఇక్కడ ఉంటే దానికి సరిగ్గా 200 అడుగుల కింద అంటే ఇక్కడ ఒక నీటి మడుగు ఉంది. అర్జునుడు ఈ పైన ప్రదేశంలో ఉన్నాడు. ఇక్కడ నీటి లోపల ఉన్న ఒక మాయా చేప అత్యంత వేగంగా కదులుతుంది. అర్జునుడు ద్రౌపదికి ఎదురుగా వచ్చి అక్కడ బల్ల మీద ఉన్న ధనస్సుని దాని పక్కన ఉన్న 5 బాణాలలో ఒక్కదాన్ని మాత్రమే తీసుకున్నాడు. ఒక చేతిలో ధనస్సు మరో చేతిలో బాణం పట్టుకొని ద్రౌపదిని చూశాడు. ద్రౌపది ఆనందంతో అర్జునుడిని చూసి ఒక చిన్ని చిరునవ్వు నవ్వింది. ద్రౌపదిని చూస్తూ అర్జునుడు ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళగానే ద్రౌపది నవ్వు ఆగిపోయింది. ఎందుకంటే అర్జునుడు ఇంకొక అడుగు వెనక్కి వేస్తే కిందనున్న మడుగులో పడిపోతాడు. ద్రౌపది పెదాలపైన నవ్వు ఆగింది. అర్జునుడి పెదాలపైన నవ్వు మొదలైంది. ఒక చేతిలో ధనస్సుని మరో చేతిలో బాణాన్ని పట్టుకొని 2 చేతులు చాచి అమాంతం వెనక్కి పడిపోయాడు. అర్జునుడు కిందనున్న మడుగులో పడ్డాడు. ఆ మడుగు దాదాపు 200 అడుగులు లోతుంది. అర్జునుడు పడిన చోటునే జనాలందరూ చూడడం మొదలుపెట్టారు. కానీ అక్కడ నీళ్లు కనీసం కదలట్లేదు. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. కొంపతీసి బ్రాహ్మణుడు నీటిలో మునిగి చనిపోయాడా అని అందరూ అనుకుంటున్నారు. కాలం అత్యంత నెమ్మదిగా నిశ్శబ్దంగా నడుస్తుంది. కనీసం గాలి కూడా వీచట్లేదు. బ్రాహ్మణుడు ఖచ్చితంగా చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నీటికి 200 అడుగుల కిందన మాత్రం అర్జునుడు ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఊపిరి బిగబెట్టి నీటిలో తనకి పైన 200 అడుగుల పైన వేగంగా ఈదుతున్న చేపకి బాణం గురిపెట్టాడు. అంతకుముందు కర్ణుడు చేపకి బాణం వేస్తున్నప్పుడు ఇంద్రుడు సూర్యుడికి అడ్డంగా పంపించిన మేఘాలని పక్కకు తొలగించాడు. సూర్యకాంతి నీటిపైన చాలా కాంతివంతంగా ప్రకాశిస్తుంది. తనకి పైన తిరుగుతున్న చేప అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఊపిరి బిగబెట్టుకున్న అర్జునుడి నోట్లో నుండి ఒక నీటి బుడగ బయటకు వచ్చి ఆ మడుగుపైకి తేలి నీటి బుడగ పగిలింది. అప్పుడు అందరూ ఇంకా లోపల ఈ బ్రాహ్మణుడు బతికే ఉన్నాడా అని ఆ నీటి బుడగ వచ్చిన ప్రదేశంలో అందరూ చూస్తున్నప్పుడు సప్ అని ఒక బాణం నీటిలో నుండి అత్యంత వేగంగా 500 అడుగుల పైకి లేచింది. ఆ బాణానికి మధ్యలో ఒక చేప గుచ్చుకొని కొట్టుకుంటుంది. మరలా ఆ బాణం నీటిలో పడిపోయింది. సభంతా షాక్లో ఉంది. అప్పుడు అర్జునుడు నీటిలో నుండి పైకి వచ్చాడు. ఆ స్వయంవరానికి వచ్చిన వారంతా జైహో వీర జైహో అని అరుస్తున్నారు. అర్జునుడి కళ్ళల్లో నేను కోరుకున్న స్త్రీని దక్కించుకుంటున్నాను అనే గర్వం, ద్రౌపది కళ్ళల్లో నేను మెచ్చిన వాడినే నేను వరిస్తున్నాను అనే ప్రేమ, ద్రౌపది కళ్ళల్లో నా రాజ్యానికి సరైన అల్లుడు దొరికాడు అనే ఆనందం, స్వయంవరానికి వచ్చిన ప్రజలందరి కళ్ళల్లో ఇంతకీ ఈ వీరుడెవరు అనే ఆశ్చర్యం, కర్ణుడి కళ్ళల్లో నేను ఇంతటి వీరుడినైనా స్వయంవరంలో ఓడిపోయాను అనే బాధ, దుర్యోధనుడి కళ్ళల్లో ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నవాడు అర్జునుడే అని గుర్తుపెట్టి భయం. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సభలో వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. చచ్చాడు అనుకున్నవాడు తిరిగొచ్చాడు. వాళ్ళకి ఏమి మిగల్చకుండా చేశాము అని అనుకున్న సమయంలో ద్రౌపదుడికి అల్లుడయ్యి అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న పాంచాల దేశానికి అధిపతి అయ్యాడు. ముల్లోకాల్లో అత్యంత అందగత్తైన ద్రౌపదిని భార్యగా పొందాడు. నా ఆశలన్నీ అడియాసలు చేశాడు అని దుర్యోధనుడికి కడుపు మండిపోతుంటే అగ్గిపైన నెయ్యి వేసినట్టు సభలోని వేలాది జనం జైహో వీర జైహో అనే అరుపులు తనకింకా అవమానంగా అనిపించింది. ఎలా 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 వాళ్ళని నాశనం చేయాలి అని దుర్యోధనుడు సతమతమైపోతుంటే దుర్యోధనుడికి వెనకాల ఉన్న ఒక వ్యక్తి మాత్రం కేవలం ఒక చిన్న చిరునవ్వుతో తన వేల మధ్యన పిల్లని గ్రోవుని ఆడిస్తూ ఇదంతా చూస్తున్నాడు. అతడే మన శ్రీకృష్ణుడు. అందరి కళ్ళల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటే శ్రీకృష్ణుని కళ్ళల్లో మాత్రం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు తన పెద్దలపైన కనిపించింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో
పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఆ సభలోనే ఆ బ్రాహ్మణుడే అర్జునుడు అని అందరికీ తెలిసిపోయింది. అక్కడే అర్జునుడికి ద్రౌపదికి వివాహం జరిగింది. ఆ బ్రాహ్మణుడు అర్జునుడే అని తెలిసాక ద్రౌపది ఆనందం 1000 రెట్లు ఎక్కువైంది. అర్జున, నీకు కట్నంగా యావత్ పాంచాల సైన్యాన్ని ఇస్తున్నాను అని ద్రౌపదుడు అన్నాడు. అప్పుడు భీముడు, నేను చెప్పాను అర్జున, ఇదే సరైన పనని. ఇప్పుడు మనం వియ్యానికైనా యుద్ధానికైనా సిద్ధం. వచ్చింది కదా ఇక మన పూర్వ వైభవం. పద, అమ్మకి అన్నకి విషయం చెప్దాము అని అన్నాడు. అర్జునుడు ద్రౌపది చేపట్టుకొని పూలమాలలతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట ఉన్న అన్న ధర్మరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకొని జరిగిందంతా చెప్పాడు. అమ్మ ఎక్కడన్నా అని అడిగితే, అమ్మ లోపల మన క్షేమం కోసం అమ్మవారి వ్రతం చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు బయట నుండి అర్జునుడు, అమ్మ నీకోసం ఏం తెచ్చానో చూడు అని అరిచాడు. వ్రతంలో ఉన్న కుంతీదేవి రోజులానే తినడానికి ఆహారం తెచ్చాడేమో అని అనుకొని, ఏం తెచ్చినా మీరైదుగురు సమానంగా పంచుకోండి అనంది. అమ్మ, నేను తెచ్చింది ఆహారం కాదు, కోడల్ని అని అర్జునుడు అన్నాడు. అది విన్న కుంతి వెంటనే బయటకు వచ్చి, అయ్యో, వ్రతంలో ఉన్నప్పుడు అమ్మవారు ఎందుకని నా నోటి నుండి ఈ మాట అనిపించింది. ఈ వ్రతం పూర్తయ్యేంత వరకు అబద్ధం చెప్పకూడదు, జరగని మాట అనకూడదు. అలా కాదని వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మన వంశానికి అరిష్టమని ఆమె బాధపడింది. ఇంతలో అక్కడికి వ్యాసుడు వచ్చాడు. అమ్మా కుంతి, నీ చేత ఈ మాట పలికించింది సాక్షాత్తు ఆ పరమశివుడే. నువ్వేమీ బెంగపడకు. పాండవులు 5గురు ద్రౌపదికి భర్తలవడం అనేది ఆమె విధి అని చెప్పి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం విదర్భ రాజ్యానికి రాజు నలుడు, ఆయన భార్య దమయంతి, వాళ్ళ పుట్టిన కూతురు నలియాని. ఆమె చూడ్డానికి అందంగా పుట్టలేదు. అందుకే ఆమె యువరాణి అయినప్పటికీ అందరూ ఆమెను చూసి జాలిపడడం లేదా అవమానించడం చేసేవాళ్ళు. ఆమెని ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. అప్పుడు ఆమె అడవిలోకి వెళ్ళి ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే, నాకు వచ్చే జన్మలో అత్యంత నీతివంతుడు ధర్మవంతుడైన భర్త కావాలి అనంది. దానికి శివుడు తదాస్తు అని అన్నాడు. అత్యంత బలవంతుడు నాకు భర్తగా కావాలి అనంది. శివుడు తదాస్తు అన్నాడు. యుద్ధ భూమిలో గొప్ప వీరుడు నాకు భర్తగా కావాలి అనంది. తదాస్తు. నా భర్త అత్యంత అందగాడై ఉండాలి. తదాస్తు. నా భర్త నన్ను అత్యంత గొప్పగా ప్రేమించాలి. తదాస్తు అని శివుడు మాయమైపోయాడు. నలియాని తనకు తెలియకుండానే 5 క్వాలిటీస్ ఉన్న 5 భర్తలు కావాలి అని కోరుకుంది. ఆ నలియానియే ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టింది. ఇదే నీ విధమ్మ అని వ్యాసుడు ద్రౌపదితో అన్నాడు. ఇది విన్న ద్రౌపది ఫెయింట్ అయిపోయింది. ఏడవడం మొదలుపెట్టింది. నేను ప్రేమించింది అర్జునుడిని, ఆనందంగా జీవితాన్ని గడుపుదామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరు 5గురికి భారీగా ఉండమంటున్నారు. మన సమాజంలో బహుభార్యత్వం కామనే గానీ బహుభర్తత్వం ఎప్పుడైనా విన్నామా? లోకం నా గురించి ఏమని అనుకుంటుంది? నేను ఎలా ఈ పని చేయగలను? ఉదయం నాకు పెళ్లి జరిగే సమయంలో నాలో ఎన్నో ఆశలు, కోరికలు, సంతోషం ఉంటే అవన్నీ మీరు ఒక్క మాటతో తలకిందులు చేసేశారు. నా వల్ల ఈ పని కాదు అనంది. అప్పుడు వ్యాసుడు, అమ్మ, ఇప్పుడు నీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది, నీ భర్త అయిన అర్జునుడిని తీసుకొని నువ్వు వెళ్ళిపోవడం. కానీ అలా చేస్తే నువ్వు అర్జునుడితో కొంతకాలం ప్రేమగా ఉండొచ్చేమో. కొంతకాలానికి వాళ్ళ సొంత వాళ్ళు తనకి గుర్తొచ్చి వాళ్ళ నుండి విడిపోవడానికి నువ్వే కారణమని భావించి నీ మీద కోపం, ద్వేషం పెంచుకొని జీవితాంతం నిన్ను ద్వేషిస్తూ నీతో కాపురం చేయడం నీకు ఇష్టమా? ప్రేమించిన వాడు నిన్ను ద్వేషిస్తూ నీ పక్కనే ఉంటే నీకెలా ఉంటుంది? ఇక రెండో ఆప్షన్, నువ్వు అర్జునుడిని వదిలేసి తిరిగి పాంచాల దేశానికి వెళ్ళిపోవడం. కానీ అలా చేస్తే భర్త వదిలేసిన స్త్రీగా నీకు జీవితాంతం పెళ్లి కాదు. అలానే అందరూ నీ వైపు జాలిగా ఒక ఆప్షన్లా మాత్రమే చూస్తారు, కానీ నిన్నుగా ఎవరు చూడరు. నీ పాత జన్మలానే ఈ జన్మ అవుతుంది. అది నీకు ఇష్టమా? ఇక మూడో ఆప్షన్, నువ్వు ఈ 5గురికి భారీగా ఉండి వాళ్ళని సమానంగా చూసుకుంటూ మరో తల్లిలా కాపాడుకుంటూ వాళ్ళని ఐకమత్యంగా ఉండేలా చేస్తే వీరు 5గురు కలిసి ఈ ప్రపంచాన్ని జయించగలరు. ఒక ఆదర్శ భార్యగా చరిత్ర అన్నాడు చూడని ఒక మహాపతివ్రత అవుతావు అని అన్నాడు. ద్రౌపది చాలా ఏడ్చి చాలా ఆలోచించి తనకి వేరే ఆప్షన్ లేక సరే అని ఒప్పుకుంది. కానీ ఒక భార్య యొక్క మొదటి లక్షణం భర్తని ప్రేమగా చూసుకోవడం. నేను ఎలా ఈ 5గురిని ప్రేమగా చూసుకోగలను అని అడిగితే వెంటనే నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు అక్కడికి వచ్చాడు. మీకు పూర్వం జరిగిన ఒక విషయం చెప్తాను అని. ఒకప్పుడు సుంద ఉపసుంద అనే 2 అసురులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మదేవుడినే బలవంత పెట్టి చావులేని వరం కావాలని కోరారు. కానీ బ్రహ్మ ఆ వరానికి బదులుగా మీకు చావు రాదు, ఒకవేళ చస్తే అది మీలో మీరు చంపుకుంటే తప్ప అని వరం ఇచ్చాడు.
వీళ్ళిద్దరూ అత్యంత ప్రేమగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ రాక్షసత్వం రోజు రోజుకి పెరిగిపోయేసరికి ఎలాగైనా వాళ్ళని చంపుకునేలా చేద్దాము అని బ్రహ్మ విశ్వకర్మని పిలిపించి ముల్లోకాల్లో ఎవ్వరు కని విని ఎరుగని అందగత్తెని నువ్వు తయారు చేయాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు విశ్వకర్మ పాతాళలోకం, భూలోకం, స్వర్గలోకం నుండి అత్యంత అరుదైన విలువైన కోటి వజ్రాలు, వైడూర్యాలు, మణులు తెప్పించి ఒక్కో వజ్రం నుండి, ఒక్కో వైడూరు నుండి, ఒక్కో మణి నుండి చిన్న చిన్న ముక్కలు తీసి అవన్నీ కలిపి ఒక అత్యంత సౌందర్యవతి అయిన ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె తిలోత్తమ. ఆమెను మించిన అందగత్తి అంతకుముందు లేదు, ఆ తరువాత పుట్టలేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైంకి కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.